ప్రేమ స్వరూపులారా, ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేయాల్సి వస్తుందంటే దీనికి ఒక రీజన్ ఉంది. ఇప్పుడు నేను ప్రతి విషయాన్ని ఈ ఒక్క వీడియోలో నేను చెప్పలేను కాబట్టి రాబో వీడియోలో ప్రతి విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఎందుకంటే అసలు నేనెవరు, అసలు నేను ఎందుకు ఈ వీడియోలు చేస్తున్నాననే విషయం ఒక రోజులో చెప్పలేను కాబట్టి రాను రాను కాలగమనంలో ప్రతి విషయాలు మీకు తెలుసుకుంటూ ఉంటారు. జనరల్గా అందరూ ఏమనుకుంటుంటారు, ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడానికి కొన్ని ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకోవడానికి ఇలాగ ప్రతిదీ, అందులో ముఖ్యంగా ఇప్పుడున్న యూత్లో ఇది ప్రతి వారికి అవసరం కాబట్టి ఆ విషయాలతో పాటు హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు, ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కాబట్టి వాటి గురించి విషయాలు, అలాగే ఈ ఇంకా ఎన్నెన్నో విషయాలు మీరు తెలుసుకోబోతున్నారు. ఇది ఒకటి రెండు అని చెప్పలేను, కానీ ప్రస్తుత సమాజంలో మనిషికి, మానవుడికి ఏది అవసరము, ఏ విధంగా శాంతిని పొందుతాడు, ఏ విధంగా ప్రశాంతత కావాలి, ఏ విధంగా సిరి సంపదలు కావాలి అనే విషయాలు ప్రతిదీ మీరు తెలుసుకోబోతున్నారు. అలాగే నేనెవరు అనే విషయం, హూ యామ్ ఐ అనేది ప్రతి వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం. అది ఆ ఒక్కటి తెలుసుకోగలిగితే విశ్వంలో అన్నీ తెలుసుకున్నట్టే. దానికోసం ప్రతి మానవుడు ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈ మానవ జన్మ లభించడమే మనిషికి గొప్ప వరం కాబట్టి. ఇక నా విషయానికి వస్తే, నేను ముందే చెప్పాను, మీకు ముందు వీడియోస్లో నా గురించి నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. అది కొంతవరకు ఈ వీడియోలో కొన్ని విషయాల వరకు నేను చెప్పగలను. ఎందుకంటే జనరల్గా అందరినీ మీరు బాగా గమనించండి. మీరేం చేస్తుంటారు, మీరేం చదువుకున్నారు, మీ కుటుంబ నేపథ్యం ఏమిటి అనే విషయాలే చాలామంది అడుగుతూ ఉంటారు. అది తెలుసుకోవాలనుకుంటుంటారు కూడా అవతల వారి గురించి. అలాగే నేను ఈ విషయాలన్నీ కూడా మీకు ముందు తెలియజేస్తాను. ఇక్కడ చదువు, ఎడ్యుకేషన్ అనే విషయానికి వస్తే, ఇక్కడ లౌకిక విధమైనటువంటి చదువులు ఉంటాయి, ఆధ్యాత్మిక సంబంధించిన చదువులు ఉంటాయి ఈ ప్రపంచంలో. అందులో అందరూ కూడా లౌకిక ప్రపంచానికి ఉపయోగపడే చదువులు చదువుతూ ఉంటారు. ఆధ్యాత్మికం అనేది కూడా ఒక సంపద. అది వాటికి సంబంధించిన జ్ఞానము, చదువు కూడా ఉంటుంది. అవి నేనేం చదువుకున్నాను, ఆధ్యాత్మిక సంపద ఏంటి, ఆధ్యాత్మికంగా నేను ఎలా అభివృద్ధి చెందాను అనేది, నేను భౌతికంగా చదువుకున్న చదువులు, ప్రాపంచిక అవసరాలకి పనికొచ్చే చదువుల గురించి ప్రతి విషయము, ఈ లోకానికి సంబంధించిన అన్ని విషయాలు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకా ముఖ్యంగా కొంతవరకు మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. అందులో ముఖ్యమైనది, నేను చాలా సంవత్సరాలుగా హిమాలయస్లో ఉండి అక్కడ ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాల గురించి తెలుసుకొని, తర్వాత వాటి గురించి మీకు ముందు వివరిస్తాను. కానీ అంటే ఇప్పుడున్న సమాజంలో టెక్నాలజీ గురించి చెప్పాలి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక నూతన సాంకేతిక విధానము ఆల్రెడీ మొదలైపోయింది. ఇక రాబో తరంలో అదే కీ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క సాంకేతిక పరిజ్ఞానాన్ని అందరూ వినియోగించుకోవాలి. దాన్ని సమాజ శ్రేయస్సు కోసం, భావితరాల కోసం
వినియోగించుకోవాలి. అదేవిధంగా నేను ఎన్ని సంవత్సరాలుగా నాకు తెలిసిన యోగ విద్యని, నాకు తెలిసిన ఆధ్యాత్మిక విద్యని కొందరికే పంచుతూ వచ్చాను, కొందరికే ఆ యొక్క సంపదనిస్తూ వచ్చాను. కాబట్టి ఇక ముందు ఇలాగా మీడియా మాధ్యమం ద్వారా అందరికీ ఆ విషయాలన్నీ చెప్పాలనే ఉద్దేశంతో నేను ఈ యూట్యూబ్ అనే మాధ్యమంకి వచ్చాను. అయితే ఇక ముందు హిమాలయ యొక్క రహస్యాలు, అక్కడ ఉన్న యోగులు, స్వాములు, దేవదూతలు, ఇలాగ ప్రతి విషయాన్ని ఆ మర్మాలని, ఆ యొక్క రహస్యాలని మీకు చెప్పబోతున్నాను. అయితే నేను మీకు ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే, ఇన్ని చెప్పినా ఏం చేసినా ఒక వీడియోలో ఏమి చెప్పలేము. కాబట్టి రాను మీరే తెలుసుకుంటారు. అయితే ఇక్కడ మెయిన్ మోటో ఏంటంటే, అందరూ కూడా సంతోషంగా, సుఖంగా, ఆనందంగా, ప్రశాంతంగా జీవించాలి. వాటి కోసం ఏం చేయాలి, ఏం చేస్తే మనకు అలాంటి స్థితి వస్తుంది అనే విషయాలు తెలుసుకోబోతున్నారు. ఇప్పటికీ ఈ వీడియో ఇంతటితో నేను ముగిస్తున్నాను.